అందరికీ నమస్కారం. నేను మీ ఆడనారాజు. సీఎం రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ టూర్ తర్వాత చాలామంది కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందులు ఉంటాయి, లేకపోతే కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లోకి వస్తారు, అనేక రకమైన అనుమానాలు అందుకే వెళ్ళారు అని ఒక ప్రచారం అయితే జరుగుతుంది. అయితే వాస్తవంగా మనం గమనించినట్లయితే గతంలో ఎంతమంది ముఖ్యమంత్రులు ఢిల్లీ టూర్ పర్యటించలేదు. ఒక ముఖ్యమంత్రి ఆ పార్టీ యొక్క జాతి ఎవరైతే రాహుల్ గాంధీ గారు ఉన్నారో ఆ పార్టీ సంబంధించిన ఆయన అధినేత, ఆయన కలవడానికి వెళ్ళారు, డిస్కస్ చేయడానికి వెళ్ళారు. అంతే, ఏదో జరిగిపోతుంది, ఏదో అయిపోతుందని ఊహాగానాలు ఏవైతే అది పూర్తిగా వాస్తవాలు లేవు. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ కులగన్న ఏదైతే బీసీ కులగన్న అనే అంశం ఏదైతే ఉందో అది రీసర్వే చేస్తున్నారు. అదేవిధంగా ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ ఇన్ఛార్జ్ గారిని కూడా మార్చడం జరిగింది. అదేవిధంగా మంత్రివర్గ విస్తరణ కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ అనే అంశం కూడా ఇక్కడ చర్చ జరుగుతుంది. సో ఈ అన్ని అంశాల మీద రాహుల్ గాంధీ గారితో క్లారిఫై తెచ్చుకునేందుకు, ఒకవేళ మంత్రివర్గ విస్తరణ జరిగితే ఏ సామాజిక వర్గానికి ఇవ్వాలనే విషయం డిస్కస్ చేయడానికి వెళ్తుండొచ్చు. ఒక ముఖ్యమంత్రిగా ఖచ్చితంగా ఢిల్లీ వెళ్ళాల్సి ఉంటుంది. ఎందుకంటే అది జాతీయ పార్టీ కాబట్టి ఖచ్చితంగా ఢిల్లీ వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళ గైడెన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మంత్రివర్గ విస్తరణలో వాళ్ళకి ఎవరికి ప్రయారిటీ ఇస్తారనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ టూర్ వెళ్ళారు, రాహుల్ గాంధీ గారిని కలిసారు కాబట్టి ఏదో అయిపోతుందని ఏదైతే ఊహాగానాలు ఉన్నాయో ఖచ్చితంగా అవి వాస్తవాలు కావు. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తులు, అదే ఒక జాతీయ పార్టీలో పనిచేసే వ్యక్తులు, జాతీయ పార్టీలో పనిచేసే ముఖ్యమంత్రులు ఖచ్చితంగా ఇలా వెళ్ళాల్సి ఉంటుంది. వాళ్ళ గైడెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. పార్టీ స్టాండ్కి కానీ లేదా పార్టీ గైడెన్స్ని కానీ పాటించాల్సిన అవసరం ఉంటుంది. పార్టీకి ఏదైనా డ్యామేజ్ అయ్యే విషయాలు ఉంటే వాటిని టచ్ చేయొద్దని కూడా చెప్పాల్సిన వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ గైడెన్స్ని తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ టూర్ వెళ్ళడం వల్ల ఏదో అయిపోతుంది అనేది ఖచ్చితంగా నాకున్న అవగాహన ప్రకారం మాత్రం అది అన్ని వాస్తవ దూరం అని నేను చెప్తాను. ఎందుకంటే అనేక సమస్యలు ఉండొచ్చు, కాదంటలేదు, కానీ ఢిల్లీ టూర్ వెళ్ళిన మాత్రం ఏదో అయిపోతుంది అనేది ఇప్పుడు అలాంటి వాతావరణం అయితే ఖచ్చితంగా నాకు ఉన్న అవగాహన ప్రకారం లేదని చెప్తాను.